జనసేన పార్టీ వాళ్ళం మేము ఎంతగా సమన్వయం పాటిస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మా నాయకుడు కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడుతుంటే మేము ఎక్కడా కూడా మా నాయకుడి గురించి ప్రేలాపన వెళ్తున్నావు పేరున్న నిజంగా ఒక్క నిమిషం మా వాళ్ళు కన్నెర చేస్తే నీ సేవ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు పేరున్నని నువ్వు ఏమైనా ఏడు ఈ రాష్ట్రంలో ఎట్లయినా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జోలికి వస్తే ఒలుస్తాం రా బిడ్డ అని ఇంత ముందు కూడా చెప్పాం. నువ్వేంటంటే ఎట్లా తయారైవంటే నన్ను కొట్టండి అంటారు చూడు. కెలికి కొట్టించుకునే దగ్గరికి నువ్వు ఇవాళ వచ్చాను. మనిషి స్పృహ కోల్పోయి నువ్వు మాట్లాడుతున్నావు కానీ మనుషుల మీద స్పృహ మాకుంది. మళ్ళా ఇది మొదలుకొని చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎక్కడైనా కానీ నోరు జారితే కొడుకు నీ భార్య నీ చుట్టాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నిన్ను ఎక్కడున్నావు నిన్ను ఎత్తుక్కునేదాకా కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి పోస్ట్ మార్టం బాడీ దాకా వెళ్ళొద్దని చెప్పేసి కూడా నీకు హెచ్చరికలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు కూడా మేము ఎవరు మాట అనము, 1-2 సార్లు కూడా శాంతిస్తాం. కానీ నువ్వు మిత్తిమీరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. మళ్ళా చెప్తున్నాం, వార్నింగ్ అనుకుంటావో లేదంటే సూచన అనుకుంటావో ఇష్టపచ్చడం అనుకో. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక నోరు జరితే పేరుందని బాడీ దొరికితే పోస్ట్ మార్టం అని అవుతుంది, లేకపోతే అన్ఐడెంటిఫైడ్ గానే మిగిలిపోయి రికార్డుల్లో మిగిలిపోతావు అని చెప్పేసి కూడా పేరున్న నీకు హెచ్చరిక చేస్తారు. నీకు